శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శనిగారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది, మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు ఈ వారం చాలా చాలా బాగున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా బాగుంది సింహరాశి వారికి. పూర్వం కన్నా కూడా ఇప్పుడు మేలైన ఫలితాలు అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో రవి బుధులు, అద్భుతమైనటువంటి యోగం. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో చంద్రకుజులు. ఎప్పుడైతే 2 గ్రహాలు ఇక్కడ లాభస్థానంలో, 2 గ్రహాలు షష్ఠ స్థానంలో, ఈ రకమైన రెండు జంట గ్రహాల చొప్పున ఉన్నాయో ఇది చాలా అద్భుతమైనటువంటి విశిష్టమైన స్థితి అని చెప్పచ్చు. అలాగే మీరు కోరుకున్నటువంటి రుణాలు దొరుకుతాయి, శత్రువులు మిత్రులైపోతారు, అనుకూలమైనటువంటి కార్యాచరణ. మీరు కొంచెం కష్టపడ్డా కూడా ఎక్కువగా మంచి శుభ ఫలితాలు. అలాగే ఏ 2 వ్యక్తుల మధ్య అయినా దూరం పెరుగుతోంది, వాళ్ళ మధ్య అనుబంధం తగ్గిపోవడం అంటే దూరం పెరిగిపోవడం కదా. కాబట్టి ఇలా అనుబంధం తగ్గిపోతోంది, వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య దూరం పెరుగుతోంది అంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఆత్మీయతానురాగాలతో దగ్గర అవుతారు. అంటే దూరం దగ్గరైపోతుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలాగా అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు శత్రువులాగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇంత బాగున్నారు, ఎఫెక్షనేట్గా ఉన్నారని మీకు అనిపిస్తుంది. కానీ ఇది నిజం, ఖచ్చితంగా వారిలో మార్పు వచ్చింది. అందువల్లనే ఆత్మీయతానురాగాలతో మళ్ళీ దగ్గర అవుతున్నారు. గ్రహస్థితులు అలాగే చెప్తున్నాయి. మరి అలాగే ఎంత పరిమాణంలో రుణం కావాలో అంతా దొరుకుతుంది. అంటే మీ పనులన్నీ అయిపోవడానికి రుణం తీసుకుని పనులు కంప్లీట్ చేసుకుంటున్నారు. ఏదో విధంగా మనకి ఒక్కొక్కసారి రుణం తీసుకుంటే పనులు అయిపోతాయి, ఒక్కొక్కసారి మన కష్టార్జితమే మనకి ఆదాయాన్ని తెచ్చిస్తుంది, ఒక్కొక్కసారి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఇక్కడ 2 రకాలు కనిపిస్తున్నాయి. మీకు రుణము దొరుకుతుంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చెయ్యాలి అనుకునే వారికి చక్కటి వస్తువులు ఏర్పడతాయి, దూర ప్రాంతాలకు వెడతారు, అక్కడ అనుకూలమైనటువంటి ఆదాయం ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, రాజకీయ పరంగా లబ్ధి కలుగుతుంది మీకు, అందువల్ల పేరు వస్తుంది. జీవిత భాగస్వాముల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పుడు వివాహాది శుభకార్యాలు చేసుకోదలిచిన వారు కొద్దిగా రోజులు వెయిట్ చేయాల్సే ఉంటుంది, వేచి చూడవలసిన కాలం కనిపిస్తోంది. వాహనాల కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు కాస్త మేలైన పరిస్థితే ఉంది, బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. సలహాలు సంప్రదింపులు అన్నీ బాగా చేస్తారు, చెప్తారు, అన్ని విధాలా బాగున్నారు. ఇక ఆరోగ్య విషయంలో శారీరకమైన కష్టం ఉండబోతోంది. ఈ కష్టానికి తగినట్టుగా మీరు విశ్రాంతి తీసుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు బాగున్నారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా కొంచెం కాయ కష్టం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల విషయంలో చాలా బాగుంది అనే చెప్పాలి, స్త్రీల విషయంలో కూడా బాగుంది అనే చెప్పాలి. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు మారిన దానికి ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే అంతగా ఏమీ లేవు. చంద్రుడు 2వ స్థానంలోకి, రవి బుధులు 7వ స్థానంలోకి వచ్చున్నారు. కొంచెం పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అధిక జాగ్రత్తలుగా ఉండండి. అలాగే మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ప్రతిరోజు చేసినట్టే దైవారాధన చేయండి, నవగ్రహ ఆరాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం.